తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు లేఅవుట్ల క్రమబద్దీకరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరైన అనుమతులు లేని లేఅవుట్స్ ను క్రమబద్దీకరించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అవకాశం కల్పించింది. అప్పుడు 25 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రమబద్దీకరణ చేపట్టే క్రమంలో కోర్టులో కేసులు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు వాటిని క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కోర్టు పరిధిలో ఉన్న భూములతో పాటు ప్రభుత్వ దేవాదాయ, వక్ఫ్ భూముల్లో ఉన్న లేఅవుట్స్ మినహా మిగిలిన భూముల్లో ఉన్న లేఅవుట్స్ ను క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు గడువిచ్చింది. దీని ద్వారా 10,000 కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, గత ప్రభుత్వంలో ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, ఈ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కాస్త అప్పటి ప్రభుత్వంకి చికాకుగా మారింది. అలాగే ఎట్ ది సేమ్ టైం ఇది అప్పట్లో కూడా కొంత కాంట్రవర్సీలో ఉండే. సో దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు దీని మీద స్పెషల్ గా ఒక రివ్యూ పెట్టారు అధికారులతోని. ఇప్పటి నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సరైన అనుమతి లేని లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రెగ్యులరైజ్ చేసేటందుకు కూడా ఒక ప్రత్యేక అవకాశం ఇచ్చింది. అయితే గత ప్రభుత్వంలో హయాంలో కూడా సేమ్ ఇదే రెగ్యులరైజ్ కాని వాళ్ళకి ప్రత్యేక అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రమబద్ధీకరణ చేపట్టే క్రమంలో చాలా మటుకు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ అనేది ఆగిపోయింది. బేసిక్ ఏంటంటే ఈ రెగ్యులరైజ్ మ్యూటేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మ్యూటేషన్ చేసే క్రమంలో కొంతమంది ల్యాండ్ మాదే అని క్లెయిమ్ చేసుకోవడము, కోర్ట్స్ కి వెళ్లడము, ఇదంతా కొంచెం వివాదాస్పదంగా మారింది. అయితే ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా క్రమబద్ధీకరించే అవకాశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. అయితే కోర్టు పరిధిలో ఉన్న భూములతో పాటు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఎండోమెంట్స్ తో పాటు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్న లేఅవుట్ల మినహా మిగిలిన భూముల్లో ఉన్న లేఅవుట్ల అన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అయితే ఈ మార్చ్ 31 వరకు టైం బౌండ్ అంటే గడువు కాలం ఇచ్చింది. దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లకి అంటే ఆల్మోస్ట్ 1 మంత్ పైన టైం ఇచ్చింది గవర్నమెంట్ మార్చ్ 31 వరకు. దీని ద్వారా అంచనాగా గవర్నమెంట్ ఒక అసిస్ట్ చేస్తుంది ఏంటంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని కూడా ప్రధానంగా అంచనా వేస్తోంది. అయితే 10,000 కోట్ల మేర ఆదాయం ఎలా వస్తుంది అనేది మనం చూసుకుంటే, ఒకసారి మనం పాత ప్రభుత్వంలోకి వెళితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక గ్రాడ్యువల్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ అనేటివి రేట్స్ అనేది పెరిగాయి. అఫీషియల్ గా గవర్నమెంట్ పెంచింది. ఇనిషియల్ గా 10,000 రూపీస్ ఉన్నది. సర్టెన్ స్టేజ్ 40,000, తర్వాత 50,000 గవర్నమెంట్ అఫీషియల్ గా ఫీ చార్జ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ కి సంబంధించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. వాటిని రేట్లు పెంచే విధంగా యథావిధిగా గత ప్రభుత్వంలో ఏవైతే పెంచిన రేట్స్ ఉన్నాయో వాటి కంటిన్యూయేషన్ ద్వారానే ఈ 10,000 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని ప్రస్తుతం ప్రభుత్వం ఒక అంచనా వేస్తుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ తోని దాదాపు 20 లక్షల మంది వరకు బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ కి చెందిన దరఖాస్తులకు కూడా మేలు జరుగుతుందని కూడా ప్రధానంగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంతకు ముందు రెగ్యులరైజ్ నిలిచిపోవడంతోనే ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోమని కూడా ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అయితే దీనితో పాటు మళ్ళీ ఎవరైనా ఫ్యూచర్ లో 100 యార్డ్స్ కానీ 200 యార్డ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కి అనుమతులు పొందేటందుకు కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక మార్గం సుగమమైనట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ల్యాండ్స్ ఈ రెగ్యులరైజ్ కానివి అనేటివి అన్ని కూడా చాలా కేసులు పెండింగ్ లో ఉన్న. గవర్నమెంట్ కూడా డైరెక్ట్ గా కూడా ఒక మండలం స్థాయి తీసుకుంటే కన్సర్న్ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ డీల్ చేయొచ్చు. కానీ గత ప్రభుత్వంలో డైరెక్ట్ గా ఏదైనా కూడా కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ లేని సంతకం
చేయింది ఆర్డీఓ గానీ డెప్యూటీ కలెక్టర్ సంతకం చేసినా కూడా చెల్లుబాటు కాకపోయేది. ఎండ్ ఆఫ్ ది డే కలెక్టర్ డెసిషన్ తీసుకుంటేనే వాటన్నిటికీ కూడా రెగ్యులరైజ్ అయ్యేది. సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వాళ్ళ రెగ్యులరైజ్ అనేది భూమిలో ఉన్న మ్యూటేషన్లు గానీ క్రమబద్ధీకరణలు ఆగిపోయాయి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఈ తీసుకున్న డెసిషన్ బట్టి అటు గవర్నమెంట్ కి బోత్ పబ్లిక్ కి విన్ విన్ సిచ్యువేషన్, గవర్నమెంట్ కి పబ్లిక్ కి విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టు గివ్ అండ్ టేక్ పాలసీ లాగా దాదాపు ఇప్పుడు 10,000 కోట్ల ఇన్స్టంట్ గా ఇవి రెగ్యులరైజ్ అయ్యి 31st వరకు అప్లికేషన్స్ పరిశీలిస్తారు. మ్యూటేషన్ లో ఉన్న ల్యాండ్స్ తో పాటు ఈ రెగ్యులరైజ్ చేసుకునేవి, ఇవి కాకుండా ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్న ల్యాండ్ అంటే ఎగ్జాంపుల్ కోర్టులలో నడుస్తున్న వాటిని మినహాయించి మిగతా అన్నిటికీ కూడా అప్లై చేసుకునే వాళ్ళ ద్వారా గవర్నమెంట్ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ 6 గ్యారంటీలలో రేపటి నుంచే 27th నుంచే మహిళలకి 500 రూపీస్ కి గ్యాస్ సిలిండర్ తో పాటు అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్స్ పవర్ కూడా అది రేపటి నుండే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా మ్యాండేటరీ. సో ఇప్పుడు దీన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా కొద్దో మేరకు ప్రభుత్వము ఆదాయం సమకూర్చుకోని కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.